బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే భారీ బదిలీలు ఉంటాయని కూడా తెలుస్తుంది. పోలీస్ శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో పెద్ద సంఖ్యలో బదిలీలు ఉండబోతున్నాయి అనేది తెలుస్తుంది. ఎన్నికల ముందు అధికారులను మార్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మరికొందరిని ఈసీ మార్చింది. అధికారం వచ్చిన తర్వాత ఇంకొందరిని మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. పార్లమెంట్ ఎన్నికల సమయంలో మరికొందరిని ఈసీ మార్చింది. ఇక ఇలా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కు అధికారులు తరచూ బదిలీ అవుతూనే వస్తున్నారు. బదిలీలతో ఒకే స్థానంలో ఉండను అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. నిత్యం స్థాన చలనంతో అయోమయంలో పోలీసు అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో రంగంలోకి ప్రభుత్వం దిగింది. పనితీరు ఆధారంగా, ఫిర్యాదుల ఆధారంగా త్వరలోనే పోలీస్ శాఖలో బదిలీలు ఉంటాయని తెలుస్తుంది. ఇప్పటికే కొందరు అధికారుల పనితీరుపై రేవంత్ దృష్టి సారించారు. కీలకంగా మారుతున్నట్లు తెలుస్తుంది. పోలీస్ శాఖలో జరుగుతున్న బదిలీలు కూడా. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో సిద్ధంగున్నారు. మధు, ఏ ప్లేస్ లో మా పోస్టింగ్ ఇప్పుడు ఇదే ప్రతి పోలీస్ అధికారిలో ఉన్నటువంటి ఒక మాట. ఎందుకు అంటే చాలా కాలం నుంచి, అంటే గత కొంతకాలం నుంచి మనం చూసుకుంటే మాత్రము అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణలో జరిగినటువంటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానికంటే ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ అయితే బదిలీ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. వన్స్ ఎలక్షన్ కమిషన్ రావడము, ఆ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈసీ కూడా మరికొంతమంది అధికారులను అయితే బదిలీ చేసింది. ఆ బదిలీ అయిపోవడము, ఆ తర్వాత మరికొంతమంది ఓకే ఇకపైన అయినా ఒక స్థానంలో ఉంటాము, పలానా పోలీస్ స్టేషన్ కావచ్చు, పలానా ఏరియాలో అయినా సరే ఉంటామని అనుకున్నారు. కానీ వెంటనే మళ్ళీ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎన్నికలు రావడము, ఇప్పుడైతే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరికొంతమంది అధికారులను కూడా బదిలీ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలోనే మరికొంతమందిని కూడా ఎలక్షన్ కమిషన్ అయితే బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంటే గత 4-5 నెలల నుంచి సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం ఎప్పుడైతే ముందస్తు ఎన్నికలు జరిగాయో దానికంటే ముందు నుంచి కూడా బదిలీలు ఇప్పటి వరకు కూడా ఆ బదిలీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అంటే కమిషనర్ మొదలుకొని కానిస్టేబుల్ వరకు కూడా, అంటే ప్రతి ఒక్కరి విషయంలో కూడా పోలీస్ అధికారులు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరిని కూడా మారుస్తూ రావడం, అటు గవర్నమెంట్ మార్చడం లేదంటే ఎలక్షన్ కమిషన్ మారుస్తూ రావడం, ఇదంతా కూడా తరచూ జరుగుతూ ఉండడంతో ప్రతి పోలీస్ అధికారి కూడా ఎక్కడైనా కానీ ఒక స్థానం ఒకటే ప్లేస్లో ఉండాలి, ఇక పైన ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మారకూడదు అని అనుకునే లోపలే, అంటే ఈ స్థానంలో వచ్చి కూర్చొని సెట్ అయ్యే లోపలే మరొక ప్లేస్లోకి బదిలీ అయిపోవడం, ఇలా తరచూ జరుగుతూ ఉండడంతో ఇక పైన ఇటువంటివి ఏమీ ఉండకుండా ఉండేందుకైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈసీ ఆదేశాలు ఏవైతే ఉన్నాయంటే కోడ్ ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడైతే ఫలితాలు బయటకు వచ్చిన తర్వాత, వన్స్ ఫలితాలు బయటకు వచ్చిన తర్వాత కోడ్ అనేది అమల్లో ఉండదు. అప్పుడు ఈసీ పవర్ కన్నా ఇంకా గవర్నమెంట్ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారో ఆయన చేతుల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి తక్షణమే వెంటనే పోలీస్ శాఖ మీద దృష్టి పెట్టేసి ఇక్కడ పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బదిలీ చేసే విధంగా, వారికి ఒక పర్మనెంట్ ప్లేస్ ఇచ్చే విధంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే సిద్ధం చేసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా కొంత కంప్లైంట్లు కూడా, కొన్ని ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అంటే పలానా ఆఫీసర్ తమ మాట వినడం లేదు, పలానా ఆఫీసర్ ఈ విధంగా ప్రవర్తించడం జరుగుతుంది, గత గవర్నమెంట్ హయాంలో పలానా అధికారి ఈ విధంగా ప్రవర్తించాడు అనేటటువంటి ఫిర్యాదులు కూడా ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. సో వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి అధికారులలో ఎవరు పర్ఫెక్ట్ గా ఉన్నారు, ఎవరికి క్లీన్ చీట్ ఉంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని కమిషనర్ విషయంలో కూడా, అంటే సిపి కావచ్చు, నగర పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి చాలా మంది విషయంలో కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇంకా జిల్లాల పరంగా చూసుకుంటే ఎస్పీల విషయము, అన్మోర్ పోలీస్ స్టేషన్లు ఏవైతే ఉంటాయో ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, మరి వీళ్ళందరినీ కూడా మార్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కానీ ఈసారి జరగబోతున్నటువంటి ఈ మార్పు ఏదైతే ఉందో ఈ మార్పు ద్వారా డెఫినెట్ గా ఒక 1-2 ఇయర్స్ మాత్రం ఒకే ప్లేస్ లో ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం ఒక ప్లేస్ లోకి వచ్చి ఒక అధికారి అదే ప్లేస్ లో కూర్చుంటే ఆ ప్లేస్ లో ఎన్ని రోజులు ఉంటాడు అనేదే బిగ్ క్వశ్చన్ మార్క్ గా ఉండేది. ఇలా వచ్చి కూర్చోవడం, వెంటనే బదిలీ అయిపోవడం, ఇలా తరచూ జరుగుతూ వచ్చింది. ఎందుకంటే ముందస్తు ఎన్నికల నేపథ్యంలోనే ఆ తర్వాత ఈసీ రంగంలోకి రావడము, బీఆర్ఎస్ గవర్నమెంట్ మార్చడము, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వాళ్ళని మార్చడము, మళ్ళీ ఈసీ రావడం, మళ్ళీ మరికొంతమంది మార్చడం,
ఇలా కాస్త గందరగోళ వాతావరణం అయితే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్ని నెలల పాటు గడుస్తూ వచ్చింది. ఇక పైన అటువంటిది ఏమీ లేకుండా అంటే కమింగ్ డేస్లో ఏదైతే ఉందో కమింగ్ డేస్లో ఇటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఇటువంటి మార్పులు చేయకుండా ఒకే ప్లేస్లో ఒకే అధికారిని ఉంచుతూ అంటే ఆ సొంత జిల్లాలకు సంబంధించినటువంటి ఆ సొంత ప్రాంతాలకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వారిని ఆ ప్లేసెస్లో కాకుండా ఇతర ప్రాంతాలలో నియమించే విధంగా అంటే ఆల్మోస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో అదే విధంగా జరుగుతుంది. ఏదైనా ఒక బదిలీ జరగాలన్నా ఎవరికైనా ఒక జాబ్ పోస్టింగ్ ఏదైనా ఇవ్వాలనుకున్నా సరే ఆ జిల్లాకు సంబంధించినటువంటి అధికారిని ఆ జిల్లాలో ఇవ్వడం అనేది జరగదు. చాలా తక్కువ అంటే తక్కువ జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం ఎలా జరగబోతుందంటే ఎవరు ఎంతకాలం నుంచి ఏ ప్లేస్లో పనిచేశారు, వారు ఏ ప్రాంతానికి సంబంధించి అదే ప్రాంతంలో ఉన్నారా, ఇలా ప్రతి క్యాలిక్యులేషన్ కూడా తీసుకోబోతున్నారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకు ఉన్నటువంటి గతంలో వాళ్ళకి పనితీరు ఏదైతే ఉంటుందో గతంలో హయాంలో గవర్నమెంట్ హయాంలో పనిచేసినటువంటి పనితీరు అండ్ మోర్ ఓవర్ వాళ్ళ మీద ఉన్నటువంటి గతంలో ఏదైనా వ్యవహారాలలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నారా, ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీకి గతంలో ఎన్నికల కంటే ముందు వాళ్ళు చేసినటువంటి నష్టమేంటి, ఇలా ప్రతిదీ కూడా క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఈసారి పర్ఫెక్ట్గా బదిలీలు జరగబోతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కమింగ్ డేస్లో మాత్రం అంటే ఫలితాలు వచ్చిన తర్వాత పార్లమెంట్కి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రము తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో అత్యంత భారీ బదిలీలు అయితే మనం చూడబోతున్నాం. రైట్ థ్యాంక్ యూ మధు.